హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ రామీ. ఈరోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ ఎగ్ బుర్జీ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బటర్ ఇంకా ఆయిల్ యాడ్ చేసినది వీడియో షూట్ చేయలేదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇంకా బటర్ రెండు వేడెక్కినాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఈ రెసిపీ వచ్చేసి చపాతీస్లోకి, పరోటాస్లోకి బాగుంటుంది అండ్ నాన్స్లోకి కూడా బాగుంటుంది. మా సైడ్ ఇక్కడ దాబాస్లో చాలా ఫేమస్ అండి ఎగ్ బుర్జీ. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇది ఇలా అవుతుండగానే పక్కన ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే బుర్జీ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా ఎగ్ బుర్జీ చాలా ఈజీగా అయిపోయి తొందరగా చేసుకొని చపాతీస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తొందరగా ఈ రెసిపీస్ ట్రై చేయడం, కొంచెం స్టవ్ దగ్గర ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది ఎక్కువసేపు లేకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకుంటే బుర్జీ అంత ఫ్లఫీగా వస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద కర్రీ అగైన్, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ ఫైనలీ చాప్డ్ టమాటో యాడ్ చేస్తున్నాను. కర్రీలో టేస్ట్ అంతా కొంచెం బటర్తో వస్తుందండి. బటర్ యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ ఇంకా టమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలిపెట్టుకోవాలి. అల్లం పచ్చివాసన వెళ్ళిపోయినాక ఏమంటే మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ పక్కకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సెటిల్ అవ్వడానికి అసలు టైం ఇవ్వకుండా ఏమంటే మిక్స్ చేస్తూ ఉండాలండి. అలా సెటిల్ అవ్వడానికి టైం ఇస్తే ఎగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అట్లా ఉండకూడదు. బుర్జీ అంటే చిన్న చిన్న పీసెస్ ఉండాలి. సో ఏమంటే దాన్ని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బుర్జీ అనేది ఆటోమేటిక్గా ఎగ్కి సపరేట్ అయిపోతుంది. అండ్ దెన్ బుర్జీ విల్ బి రెడీ. ఇలా కొంచెం ఎగ్ ఫ్రై అవుతున్న టైంలోనే నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా, మిరియాల పొడి. ఈ ఎగ్ బుర్జీలో స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. కారం ఇందులో చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పరోటాస్లోకి, పూరీస్లోకి, రోటీస్లోకి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. సో ఎగ్ బుర్జీలో స్పైస్ చాలా తక్కువగా ఉంటుంది. అట్ లాస్ట్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసుకొని ఒక 2 to 5 minutes అట్లా స్టవ్ మీద ఉంచాలండి. ఆల్రెడీ ఎగ్స్లో మనం సాల్ట్ వేసినాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బెటర్. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్, ఈ కొత్తిమీర లేకుండా అసలు నేను వంటలే చేయను. కొత్తిమీర వేసేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఎగ్ బుర్జీ ఈజ్ రెడీ. ఇప్పటివరకు మా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా రిక్వైర్డ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మై ఛానల్